మనందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించట్లేదని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్ర హీరోలు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే మరి కొంతమంది టీడీపీ అనుకూల సినీ యాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్ర స్థాయిలో ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు అంటే ఏదైతే సినిమా థియేటర్లకి రేట్లు పెంచుకోలేదు, సినిమా రిలీజ్ అప్పుడు రేట్లు పెంచుకోలేదు అని చెప్పేసి. అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి 2024 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన వంతు పాత్ర ఆయన పోషించారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు అనేవి ఒక రకంగా సినిమా వాళ్ళకి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే మారిపోయారు అని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఏదైతే హరిహర వీరమల్లు రిలీజ్ కన్నా ముందు సినిమా థియేటర్లకి నష్టం జరుగుతుందని చెప్పేసి బంద్ పిలుపునివ్వడంతో ఆ బంద్కు పిలుపునిచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనకున్న అధికారంతో సినిమా థియేటర్ల మీద ఒక రకంగా పగబట్టారు. ఏదైతే కొన్ని ఏరియాలలో, నగరాలలో సినిమా థియేటర్ మెయింటెనెన్స్ కానీ, అలాగే సరైన ఎంఆర్పి రేట్లు, ఏదైతే ఆహార పదార్థాల ఎంఆర్పి రేట్లు పాటించని థియేటర్లని రైడ్లు చేస్తున్నారు. సరైన నిర్వహణ పద్ధతులు పాటించకపోతే ఒక రకంగా ఏంటంటే సీజ్ కూడా చేస్తున్నారు. ఇవంతా ఏంటి అంటే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇబ్బందుల్లో పడ్డారని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఏదైతే కూటమి అధికారంలో రావడానికి సినిమా ఇండస్ట్రీ కూడా పాత్ర పోషించింది. అయితే వాళ్ళకు వ్యతిరేకంగా ఈయన అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం అనేది ఒక రకంగా కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ఏదైతే మన ఓడని తెచ్చుకొని మన సినిమా ఓడు మనకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పేసి ఏదైతే సినిమా వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీని గెలిపించుకుంటే ఆఖరికి ఈయనే వాళ్ళ మీద పగబట్టే స్థితికి వెళ్ళి ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న థియేటర్లలో రైడ్లు చేపట్టడం ఇవంతా జరుగుతుందన్నమాట. ఏదేమైనా కానీ అంటారు కదా, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగానే సేమ్ ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో మనకైతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన దగ్గర అధికారం ఉందని చెప్పేసి థియేటర్లు మొత్తాన్ని కూడా రైడ్లు అయితే చేపిస్తూ ఉండవు. మనోడని తెచ్చుకుంటే మనకే వెన్నుపోటు పొడుస్తుందన్న ఒక అభిప్రాయం అయితే కొంచెం సినిమా ప్రదర్శించే ఎగ్జిబ్యూటర్లో కానీ, ప్రొడ్యూసర్లో కానీ ఒక రకమైన అభిప్రాయం అయితే నెలకొని ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.